వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. సినిమా అవకాశాలు ఇస్తామంటూ కేటుగాళ్లు మాజీ సీఎం కూతురును టార్గెట్ చేశారు. తాము సినిమా నిర్మిస్తున్నామంటూ అందులో అవకాశం కల్పిస్తామంటూ ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి మాజీ కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ కూతురు ఆరుషిని మోసం చేశారు. ఆరుషి నిశాంక్ హిమశ్రీ ఫిల్మ్స్ పేరుతో ఓ సంస్థను నిర్మిస్తోంది. సంస్థ ద్వారా ఆమె యాక్టింగ్ చేస్తూ సినిమాలు నిర్మిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న మహారాష్ట్ర ముంబైలోని జూహు ఏరియాకు చెందిన మాన్సీ వరుణ్ బాగ్లా, వరుణ్ ప్రమోద్ కుమార్ బాగ్లాలు ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లోని ఆరుషి నిశాంక్ నివాసానికి వచ్చారు. మినీ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్లుగా మోసగాళ్లు పరిచయం చేసుకున్నారు. ప్రముఖ నటులు షాయానా కపూర్, విక్రమ్ మాన్సేలతో ఆంఖోం కి గుస్తాకియా అనే సినిమాను నిర్మిస్తున్నామంటూ నమ్మించారు. తాము నిర్మించే సినిమాలో 2 హీరోయిన్లు ఉంటారంటూ, అందులో ఆరుషికి హీరోయిన్ గా చేయాలని మంచి పేరు వస్తుందని నమ్మించారు. ఆరుషి హిమశ్రీ ఫిలిమ్స్ ద్వారా లేదంటే తెలిసిన వారితో 5 కోట్లు సినిమా నిర్మాణంలో పెట్టుబడి పెట్టించాలని మోసగాళ్లు కోరారు. ఈ పెట్టుబడి పెడితే 20% లాభం కలిపి 15 కోట్లు తిరిగిస్తామని వరుణ్ బాగ్లా, వరుణ్ ప్రమోద్ కుమార్ హామీ ఇచ్చారు. ఒకవేళ ఈ సినిమా చిత్రీకరణ మధ్యలోనే ఆరుషి తప్పుకుంటే 5 కోట్లను 15% వడ్డీతో సహా తిరిగిస్తామన్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో మీకు నచ్చిన రీతిలో స్వేచ్ఛగా ఉండొచ్చని, స్క్రిప్ట్ ను కూడా మీరే ఇష్టానుసారంగా రాసుకోవచ్చని చెప్పి ఆరుషిని నమ్మించారు. ఇక 2024 అక్టోబర్ 9న మినీ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆరుషి నిశాంక్ కు చెందిన హిమశ్రీ ఫిలిమ్స్ మధ్య ఓ అవగాహన ఒప్పందం చేసుకున్నారు. నిందితులు వరుణ్ బాగ్లా, వరుణ్ ప్రమోద్ అక్టోబర్ 10న ఆరుషి నుంచి 2 కోట్లు తీసుకున్నారు. అక్టోబర్ 27న 25 లక్షలు, అక్టోబర్ 30న 75 లక్షలు, నవంబర్ 19న 1 కోటి తీసుకున్నారు. ఈ విధంగా మొత్తం 4 కోట్లను వాళ్లకు ఆరుషి నిశాంక్ ఇచ్చారు. వరుణ్ బాగ్లా, వరుణ్ ప్రమోద్ చేతిలో తాను మోసపోయానని ఫిబ్రవరి 5న ఆరుషి నిశాంక్ గుర్తించారు. అదే టైంలో మోసగాళ్లు ఆరుషికి సినిమాలో మరో హీరోయిన్ ను ఎంపిక చేశారని చెప్పారు. దీంతో అసలు ఏం జరిగిందని తెలుసుకునేందుకు వరుణ్ బాగ్లా, వరుణ్ ప్రమోద్లు నిర్వహించిన మినీ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధికారిక వెబ్సైట్ ను ఆరుషి పరిశీలించింది. వీటిలో సినిమా టీం, డైరెక్టర్లకు సంబంధించిన ఫేక్ ఫోటోలను ప్రచురించినట్లు ఆమె గుర్తించింది. నిందితుల మోసాన్ని గుర్తించిన ఆరుషి వారిద్దరిని డబ్బుల కోసం ఒత్తిడి చేసింది. దీంతో నిందితులు ఇచ్చిన డబ్బుల గురించి మర్చిపోవాలని సూచించారు, లేదంటే హత్య చేస్తామని బెదిరించారు. ఒకవేళ తమపై కేసు పెడితే తప్పుడు కేసును పెట్టించి మరణశిక్ష లేదా జీవిత ఖైదు శిక్ష పడేలా చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఆరుషి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.